మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకున్న ఈ దినపు వాగ్దానం, మనుషులు మీకు ఎలాగ చేయవాలని మీరు కోరుదురో అలాగో మీరును వారికి చేయడి. లోకాసువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాట రాయబడింది. మనుషులు మీకు ఎలాగ చేయవాలని మీరు కోరుదురు అలాగనే మీరు వారికి చేయడు. ఎలా కోరుకుంటే అలా చేయమంటున్నాడు దేవుడు. ఎందుకంటే మనుషులు ఎలాగ చేస్తున్నారు? దేవుని చిత్తానుసారం, దేవునికి ఇష్టం. మనం కూడా అలాగే దేవుని భయభక్తులు కలిగి దేవుని విశ్వాసం కలిగి ఉంటే దేవుని చిత్తం. ఇక్కడ అంటున్నాడు 32వ వచనంలో, మిమ్మును ప్రేమించే వారిని మీరు ప్రేమించాలి, మీకు ఏం మెప్పుకలుగును? పాపులు తమను ప్రేమించేవారు ప్రేమితురు కదా. అంటే మనం ప్రేమించొద్దు అంటున్నాడు. ప్రేమించే వాళ్ళు మనం కూడా అది కాదు. ఆయన పాపులు పిలవచ్చును. పాపులు ప్రేమిస్తారు. మనం పరిశుద్ధులం కాబట్టి పాపులను కూడా ప్రేమించమంటున్నాడు ప్రభు. ఈ ఒక లోకాసువార్త 6 అన్ని కూడా ఉపమానాలు రాశాడు. కాబట్టి మనుషులు మీకు ఎలా చేయాలని మీరు కోరుతారంటే, వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం కూడా అలా మీరు అలాగ ఉండండి. వారిలా చేయడి అంటే వారు అట్టిదిగా దేవుని చిత్తం నెరవేరుస్తున్నారో, దేవుని చిత్తాలను నడుస్తున్నారు. అట్టిదిగా మీరు చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన, మన విజ్ఞాపన ఆలకిస్తాడు. కాబట్టి మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన మీకు ఏం మెప్పు కలుగుతుంది? మళ్ళీ మన ఫ్రెండ్స్ అలా కాదు. దేవుడు శత్రువును ప్రేమించమంటున్నాడు, శత్రువుకు భోజన పెట్టినాడు, క్షమించమంటున్నాడు. అలా క్షమించే మనసు మనందరికీ దేవుడు కలుగజేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. మీకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ఏకీపించి ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడా కృపగల తండ్రి, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మమ్మల్ని, మా చేతి పనుల్ని, మా యజమానుల్ని, తోటి పని వారిని దీవించండి. యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏకిడు రాకుండా అందరూ సమాధానపరం. మా పని భారం ఒత్తిళ్లు తీసివండి. యజమాని నెలలా జీతాలు ఇచ్చే కృప దాచి ఇచ్చిన జీతం వ్యర్థంగా మా కష్టార్జితం మీ తిన్న సహాయం చేయండి. కుటుంబ సమస్యలు విడిపించండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపండి. శరీర బలహీనత బాధ విడుదల దాచేయండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. ఏదైనా ప్రయాణం వెళ్తే ప్రతిపెట్టిన శ్యామకర ప్రయాణం గమ్యం చేర్చండి. ఈ దూరం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించి కృప చూపించమని. ఈ దినమంతా నూతనంగా పనికి వెళ్ళి ప్రతిపెట్టిన ఆ పనిలో స్థిరపరచబడిన సహాయం చేసి దీవించి ఆశ్రయించమని. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని మిమ్మల్ని మహిమపరచుకోమని యేసు పరిశుద్ధ పడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.